లెట్స్ వెల్కమ్ రోల్ నెంబర్ 6. అందరికీ నమస్కారం. నేను పెద్ద చిన్నదమ్మని అమలాపురం నుంచి హైదరాబాద్కి వచ్చాను. నా పేరు పార్యత. మీరు మాత్రం నన్ను బేబీ బేబీ అని పిలవాలి, ఎందుకంటే నేను కాబోయే కదా. కలిసి మీరు నన్ను బేబీ బేబీ అని పిలవాలి. చిప్స్కాయ ఎలా ఉన్నా బాగానే నావులే, నా అందం కలిగిపోయినా బాగానే ఉంటుందిలే. ఏనన్నా ఎలా ఉన్నా బాగానే నావులే, నన్నుగా స్మైల్స్ంటూ బిజీ బిజీ ఉన్నావుగా. రాగమంత్రి మేము మా పేరు కడిగిన మేమిస్తాను. కుక్కిడి కుక్కిడికి ఉన్నాగా ఎలా ఉన్నారే బాగానే ఉన్నాలే, స్మైల్ చేస్తూ బిజీ బిజీ ఉన్నానుగా. ఆటోకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి నేనంటున్నా? సూట్ వేసుకున్నాగా, అమ్మతో చిల్లేయండి తెకిరా. నా దగ్గర చిల్లర లేదు, మనదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అబ్బాయి నేనా యాంకర్ని. ట్యాంకర్ కాదు తల్లో, యాంకర్ని. ఓహో యాంకర్ వా. ఏం చేస్తుంటావు? ఏముంది, నీలాంటి పిల్లలందరూ వస్తే వాళ్ళు స్టేజ్ మీద పిలుస్తూ ఉంటాను. నువ్వేంటి పిల్లడే, మేము వస్తాంగా. అంటే నన్ను వెళ్ళిపోమంటావా? ఏమొచ్చా? నీకు యాంకరింగ్ వచ్చా? యాంకరింగ్ వచ్చా? నాకే పెట్టావా అసలు? ఏదో ట్రై చేస్తున్నా. అయితే నాకు కూడా వచ్చి. ఇంకేమైనా చేస్తావా? డాన్స్ కూడా వచ్చు. ఐగిరి నందిని నందిత మేది విశ్వ వినోదిని నందనుదే. మేము మాత్రం పెద్ద చిన్న పెయ్యి చేసి దజ్జా కూర్చుంటారు. ఎలా మాట్లాడో తెలుసు? అచ్చం మా అజ్జలా మాట్లాడు, సేమ్ టు సేమ్. ఏంటి ఇంత క్యూట్ బేబీ? నా టీమ్ కే కావాలి. అసలు అడగక్కర్లేదు, ఇచ్చేస్తాను నీకు. అసలు క్యూట్ కి అర్థమే రామలక్ష్మి కదా. ఎంతమందిని తీసుకుంటావు? నువ్వు ఒక పాట పాడు, ఆ పాట ఎందులో వాళ్ళు చెప్పాలి. ఓకే, రెడీ? పట్టి పిల్ల నువ్వే నాకు. యాసిడ్ అలాగే పాడాలి ఇప్పుడు. పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల అలా పాడదు. మాస్టాడు మా మనసుని గెలిచాడు, కొంచెం మీ కనగన్నట్టే నా పక్కన గెలిచాడు. మాస్టారు నా మనసును గెలిచారు. మీరిద్దరు ఇక్కడే ఉండండి. జడ్జెస్ ఏం చెప్తారో విన్న తర్వాత దాన్ని ఎవరి సైడ్ పంపించాలో అప్పుడు డిసైడ్ చేస్తాం. జయజీ. హిమశ్రీ, ఇప్పుడు మరి నాకు నువ్వు డాన్స్ నేర్పుతావా? నేర్పిస్తా. ఐ లవ్ యూ అండ్ యూ హావ్ డన్ సూపర్ పర్ఫార్మెన్స్. హిమశ్రీలో స్పెషల్ ఏంటంటే ఇప్పటిదాకా అన్ని పర్ఫార్మెన్స్లు చూసాం కదా, అందరూ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే చేశారు. హిమశ్రీ ఒక 6 లాంగ్వేజ్ కలిపి చేసింది. బాగుంది నాన్న హిమశ్రీ, డాన్స్ చాలా బాగా వేసావు, చాలా బాగుంది. పూర్ణ గారు మీ పాట కూడా పాడింది తెలుసా? నాకు కుర్చీ మడత పెట్టి ఒకటే అర్థమైంది. హిమశ్రీ అమలాపురం నుంచి ఎక్కడ వచ్చారు చెప్పు? అమలాపురం నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్. ఓ హిమశ్రీ కాదు, బేబీ కదా. బేబీని పిలవాలి కదా. హిమశ్రీ. మరి నువ్వేగా చెప్పు. నువ్వే నిట్టు చేస్తున్నావు. ఏంది? కానీ బేబీ 1 కరెక్షన్ ఉంది. ఇది వేణు అన్నా కాదు, వేణు అంకుల్. కొందరైనా నన్ను అలా పిలుస్తారు. వద్దులే, వేణు అన్నా వేణు అంటే నేను ఫీల్ అవుతా. వేణు అంకుల్. ఫైనల్ గా ఇప్పుడు ఎవరి సైడ్ ఈ అమ్మాయిని పంపించాలంటే వాళ్ళు 100 గుంజీలు చేయాలి. 100 అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ యాంగిల్లోనూ వీళ్ళిద్దరూ ఫిట్ అవ్వట్లేదే.
మేమేమనుకుంటున్నామంటే షీఈ్ హీరోయిన్, అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చింది, అందుకని నేను సపోర్ట్ చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పెషల్ గెస్ట్ గా వస్తూ ఉంటుంది. ఓకే, మీదే ఎక్కువ డామినేషన్ ఉంది కాబట్టి మీ బేబీని మీకు ఇచ్చేస్తాను.